బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ భూములను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించనున్నారు. పల్నాడు జిల్లా మాచవరం, దాచేపల్లి మండలాల్లో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ పేరిట భూములు ఉన్నాయి. ఇక ఆ భూముల్లో అటవీ భూములు, ప్రభుత్వ భూములు, నీటి వనరులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆదేశించారు. ఇక నేటి మధ్యాహ్నం 12 గంటలకు సరస్వతి పవర్ భూములు పరిశీలనకు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. అలాగే జనసేన పార్టీ మీడియా విభాగం కూడా పవన్ కళ్యాణ్ పలనాడు జిల్లా పర్యటన విషయంపై సమాచారం ఇచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్యటనతో సరస్వతి భూముల విషయంలో ఏం జరుగుతోందోనన్న ఉత్కంఠ నెలకొనింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ భూములను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించనున్నారు. పల్నాడు జిల్లా మాచారం, దాచేపల్లి మండలాల్లో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ పేరిట భూములు ఉన్నాయి. ఇక ఆ భూముల్లో అటవీ భూములు, ప్రభుత్వ భూములు, నీటి వనరులు ఉన్నాయనే ఆరోపణలు రావడంతో క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆదేశించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. థ్యాంక్ యూ వెన్నెల. ఏదైతే పల్నాడు జిల్లా మాచవరం మండలంలో సరస్వతి భూముల్లో ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో పర్యటించనున్నారు. అయితే ప్రధానంగా సరస్వతి భూములు 2009కి ముందే మాజీ వైఎస్ఆర్ కుటుంబం కూడా దీన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఇక్కడంతా రైతుల దగ్గర నుంచి ఈ భూములన్నీ కూడా కొనుగోలు చేశారు. ఇదంతా కూడా సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన భూములు కూడా అప్పట్లో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని ఆరోపణలు వచ్చాయి. సరస్వతి భూముల్లో ఫారెస్ట్ భూమి కూడా ఉందని కూడా కొంత అనుమానం రావడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే దాని మీద నివేదికలు కూడా తయారు చేసి ఇవ్వమని కూడా డిఆర్ఓలకు ఆదేశాలు జారీ చేశారు. అటవీ శాఖ అండ్ రెవెన్యూ అధికారులు కూడా ఇప్పటికే సరస్వతి భూముల్లో అటవీ భూములు వివరాలను కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. ఒక రిపోర్ట్ ను కూడా తయారు చేశారు. దీనిపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు పర్యటించుతున్నారు. దీంట్లో ఈ పర్యటనలో భాగంగానే ఏదైతే అటవీ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ తయారు చేసిన నివేదికలు కూడా ఆయనకు అందించినట్లుగా మనకు తెలుస్తుంది. సరస్వతి భూములు, అటవీ భూములు వివరాలు కూడా ఇప్పటికే సేకరించారని కూడా తెలుస్తుంది. అంటే ప్రధానంగా 2014లో కూడా టీడీపీ ప్రభుత్వం కూడా సరస్వతి భూముల మీద పలు అనుమానాలు రావడంతో అప్పట్లో సీఎం చంద్రబాబు దీనిపైన కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత రైతులు కూడా ఆ భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ అప్పట్లో వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. తర్వాత 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ భూముల్లో ఎలాంటి సర్వేలు కానీ ఎలాంటి వసతులు కానీ ఏం కల్పించలేదు. అయితే ఈ ప్రాంతంలో కూడా ఫ్యాక్టరీ నెలకొల్పాలని మాత్రం ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికే ఎన్నోసార్లు ఆ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కూడా కోరడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఫ్యాక్టరీకి కొన్ని అనుమతులు రాలేదంటూ ఏది అటవీ శాఖ కానీ కొన్ని పర్యావరణ శాఖకు సంబంధించిన కొన్ని అనుమతులు రాకపోవడమే ఫ్యాక్టరీ నిర్మాణం ఇలా ఆలస్యమైందని కూడా యాజమాన్యం ఇప్పటికే కొన్ని ముందు ప్రభుత్వాలకు కూడా నివేదిక ఇచ్చాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ వస్తున్న ఆరోపణలపై నిజ నిర్ధారణగా దీన్ని ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా వెలుగుదీసేందుకు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికార యంత్రానికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు, ఫారెస్ట్ అధికారులు కలిసి ఇక్కడ సర్వే నిర్వహించడం జరిగింది. సమగ్ర నివేదికను కూడా తయారు చేసి ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అందించేందుకు అన్ని ఏర్పాట్లు మాత్రం చేశారు. ఇంకా
12 గంటల సమయంలో మాచవరం మండలం సరస్వతి భూముల్లో మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం పర్యటించనున్నారు. అధికారులు కూడా ఇప్పటికే దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది వెన్నెల. అయితే అనిల్, మనం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ పరిశీలన నేపథ్యంలో మరి త్వరలోనే ఇటు సరస్వతి భూముల విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? అంటే గత 2014లో కూడా టీడీపీ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి విచారణ మాత్రం చేసింది, సర్వేలు కూడా చేశారు. అయితే అప్పుడున్న నివేదిక తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా ఈ అంశం ఎక్కడ తెరపైకి రాలేదు. 2024 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరస్వతి భూముల్లో అటవీ భూమి కూడా ఉంది అనే ఒక ఆరోపణ అనుమానం రావడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా స్పందించి అధికార యంత్రానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో అసలు శాఖకు సంబంధించిన భూములు సరస్వతి భూముల్లో ఉన్నాయా లేవా అన్న దానిపైన కూడా ఒక నివేదికను అధికారులకు ఇప్పటికే అడిగి ఉన్నారు. అయితే రెవెన్యూ ఫారెస్ట్ శాఖ ఇద్దరు కలిసి కూడా ఇప్పటికే సర్వేలు నిర్వహించడం జరిగింది. ఆ నివేదికను కూడా తయారు చేయడం జరిగింది. అందులో నిజంగా అటవీ భూములు ఉన్నాయా లేకపోతే సరస్వతి భూమి ఏదైతే రైతుల దగ్గర కొన్న భూమి ఉందా అనే దాని మీద కూడా ఒక స్పష్టమైన ఒక అంశం మాత్రం ఈ నివేదిక ద్వారా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే దీన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో ఆయన పరిశీలించిన తర్వాత మీడియాకి వెల్లడిస్తారని మనకు తెలుస్తున్న సమాచారం. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రభుత్వంకు సంబంధించిన భూమి గత 2014 తర్వాత కూడా సర్వేలు చేసినప్పుడు కూడా అంతగా అక్కడ గవర్నమెంట్ భూమి ఆక్రమించుకున్నట్టుగా మాత్రం అప్పటిన్న అధికారులు మాత్రం ప్రకటించలేదు. కానీ ఇప్పుడు అటవీ భూమి ఉంది అన్న దాని మీద కూడా పూర్తి సమగ్ర విచారణ మాత్రం కొనసాగింది. సర్వేలు కూడా పూర్తి చేశారు, ఒక నివేదికను కూడా తయారు చేశారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అధికార యంత్రాంగం ఈ రోజు సమర్పించనున్నారు. తర్వాత ఇక్కడ పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్ ఆ నివేదికను వెల్లడిస్తారా లేదా అన్నది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది వెన్నెల. థ్యాంక్ యూ అనిల్. తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది.